పార్టీ కార్యాలయాలు కూలగొట్టడానికి చూపించిన తొందర పార్టీ కార్యాలయాలు పట్టుకునే వారికి సహకరించే విధంగా ఆలోచన చేయాలి. అంటే రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ, రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ ఉండాలని కోరుకుంటుంది. అధికారంలో ఎవరన్నా ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. అలా కాకుండా ప్రతిపక్షం వాడి మొహం చూడకూడదు, నాయకుడు మొహం చూడకూడదు, ప్రతిపక్ష పార్టీకి కార్యాలయం ఉండకూడదు, ప్రతిపక్ష పార్టీ సర్వనాశనం అయిపోవాలి అని కోరుకునే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. దీన్ని కదా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్, మీకు అపోజిషన్ పార్టీ అంటే వాడు మీకు ప్రత్యర్థే తప్ప మీకు శత్రువు కాదు, మీకు అంటే ఆల్టర్నేటివ్ ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తి తప్ప శత్రువు కాదని చెప్పారు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో అటువంటి వాతావరణం ఉన్నదా? ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ అంటే శత్రువు పార్టీ, దాన్ని సర్వనాశనం చెయ్యాలి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఆలోచన ఉన్నట్లుంది. అది పచ్చ మీడియా కూడా అదే రకం ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ప్రతి జిల్లాలో వైసీపీ పార్టీ ఆఫీస్కి 33 ఏళ్ల పాటు ప్రభుత్వ స్థలాలు లీజుకి ఇచ్చారంటూ, అందులో ప్యాలెస్లు కట్టారంటూ కొన్ని పచ్చ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శాసనసభలో 50% పైన బలం ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి జిల్లాలో స్థలం అందుబాటు మేరకు 2 ఎకరాల వరకు పార్టీ ఆఫీసు కోసం లీజుకి ఇవ్వటం గతం చాలా కాలం నుంచి జరుగుతోంది. ఈ రకమైన నిర్ణయం టీడీపీ హయాంలో 2014-19 సమయంలోనే జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాలో తన జిల్లా పార్టీ ఆఫీసుల కోసం కూడా 33 నుంచి 99 వేళ్ల వరకు ప్రభుత్వ స్థలాలను కేటాయించుకుని పార్టీ ఆఫీసుల నిర్మాణం కూడా చేశారు. తెలుగుదేశం మంగళగిరిలో తన ప్రధాన కార్యాలయానికి కూడా ప్రభుత్వ స్థలం 3 ఎకరాల 65 సెంట్లు, సుమారుగా 100 కోట్ల విలువైన స్థలాన్ని 99 ఏళ్ల పాటు ఎకరా 1000 రూపాయల లీజుకు తీసుకునే నిర్మాణం చేశారు. అంతెందుకు గత టీడీపీ ప్రభుత్వం కేవలం జిల్లా పార్టీ ఆఫీసుల కోసం మాత్రమే కాదు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఆఫీసులకు కూడా 20 నుండి 30 సెంట్ల వరకు స్థలాన్ని లీజుకు కేటాయించింది. కానీ వైసీపీ ఎక్కడ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థలాలను తీసుకోలేదు. గత టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకున్నది. కానీ దాని గురించి పచ్చ మీడియా ఎక్కడ ప్రస్తావించడం లేదు. మనవాడు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా రాతలు రాస్తున్న పత్రికలు ఏమనాలో తెలుగులో పదాలు కూడా లేవు. గతంలో టీడీపీ ప్రభుత్వం తన రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం స్థలాలను లీజుకు కేటాయించుకున్న ప్రభుత్వ జీవోలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వ భవనం కూల్చివేయడానికి, వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడానికి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కానీ లేకపోతే సిఆర్డిఏ కానీ చెప్తున్న కారణాలు సజావుగా లేవు. కోర్టు తీర్పు స్ఫూర్తిని ఉల్లంఘించి ఈ సంస్థలు వ్యవహరించాయని చెప్పవచ్చు. అధికారం ఎల్లప్పుడూ ఒకరి సొత్తు కాదు, అధికారం మారుతూ ఉంటుంది, అది చంచల చిత్తమైంది. ఆ విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా ఈ టెక్నికల్గా ఏంటి, పార్టీ కార్యాలయ నిర్మాణానికి అనుమతి ఉన్నప్పటికీ పార్టీ కార్యాలయాల భవన డిజైన్ ప్లాన్కు అనుమతి లేదంటూ ఒక కొత్త కారణాన్ని చూపిస్తున్నా. ఆ కారణాన్ని చూపించి నోటీసులు ఇచ్చి నోటీసులు సక్రమంగా సమాధానం చెప్పకపోతే ఏదైనా నిర్ణయం తీసుకోవడం సబబుగా ఉంటుంది. కానీ ఇలాగా కూల్చివేయటము సబబా అంటే ఇటువంటి కూల్చివేతలకు కొల్లెటరల్ డ్యామేజ్ తర్వాత ఇంకో రకరకాల డ్యామేజెస్ ఉండే అవకాశం లేదా? ప్రజల్లో ఇటువంటి విభజన తీసుకురావటము సక్రమమేనా? ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చింది. ఈ రకమైన విష సంస్కృతిని వ్యాప్తి చేయటం వల్ల ఇంకా ప్రమాదాలు మన సమాజానికి తప్పకుండా ఏర్పడతాయి.